125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాలు పోటీ పడి పెట్టాయి. ఎలా చూడాలి? ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు ఆ విగ్రహాలు చూసి ఆనందించాలంటారా? అంటే అంబేద్కర్ అంటే ఒక దళిత వ్యక్తే కాదు, ఆయన చాలామందికి చాలా రకాలుగా మేలు చేసినటువంటి వ్యక్తి. ఈరోజు అణగారిన వర్గాలకు ఒక ఆపద్ బాంధవుడిలాగా నిలిచినటువంటి వ్యక్తి. అతను రాసిన రాజ్యాంగం వల్ల అందరూ అంటారు కానీ పూర్ పీపులే కాదు, రిచ్ పీపుల్కి కూడా ఈరోజు సెక్యూరిటీ కల్పిస్తుంది మరి పోలీస్ వ్యవస్థ కదా, ఈరోజు న్యాయస్థానాలు కదా. సో ఆయన రిచ్ పీపుల్కి కానీ వ్యాపారవేత్తలకు కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళ ఈరోజు ఆయన కల్పించినటువంటి రక్షణ ఒక అద్భుతం, ఒక అమోఘం. ఏదేమైనప్పటికీ ఆయన విగ్రహం పెట్టడంలో ఎటువంటి నాకు కూడా విభేదించాల్సిన అభిప్రాయం లేదు, విభేదించాల్సిన నాకు అవసరం లేదు. సో ఓవరాల్గా ఈరోజు ఆ విగ్రహం పెట్టే ప్రాసెస్లో కూడా జగన్మోహన్ రెడ్డి స్కామ్ చేశాడని టాక్ వస్తుంది. అంటే డబ్బులు ఇంకా మనకు తెలిసిందే కదండి, ఎలా పడితే అలా తినేస్తున్నాడని ఇప్పుడు చెప్తున్నారు. సో ఎలా చూస్తున్నారు మీరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అంబేద్కర్ విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు కాదేది కవితకు అనర్హం అన్నారు, కాదేది అవినీతికి అనర్హం అంటాడు జగన్మోహన్ రెడ్డి. అది విగ్రహం అయినా, అది పేదల స్కీమ్ అయినా, ప్రాజెక్టులైనా, ఇళ్ళైనా, కాలనీలైనా అతనే. ఇప్పుడు ఈ విగ్రహం అవినీత స్కామా అనే దాంట్లో తెలంగాణలో కేసీఆర్ 100 కోట్లతో పెట్టుకున్నాడు. అది ఎంతకైపోయింది? 150 కోట్లతో ఆయన కంప్లీట్ చేసి ఇనాగర్ చేశారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ విజయవాడలో ఆవిష్కరిస్తున్నటువంటి 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం 500 కోట్లు ఖర్చు పెట్టారంట. అసలు ఈ అంబేద్కర్ విగ్రహ స్థాపన ఇదంతా కూడా ఏంటంటే అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా కేంద్రం పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఫస్ట్ దేశంలోనే మొదటిసారి చంద్రబాబు ఏమని చెప్పారు? శాఖమూరులో ఒక 100 ఎకరాల్లో అంబేద్కర్ స్మృతి వనం ఏర్పాటు చేస్తున్నాం. ఆయన పీరియడ్ 2016-17లో ఈ ఉత్సవాల సందర్భంగా అప్పుడు ఒక స్పెషల్ సెషన్స్ జరిగాయి. అసెంబ్లీలో 125 ఏళ్ల అంబేద్కర్ సెషన్స్ జరిపారు. ఎందుకంటే ఆ సభ పెట్టిందే ఆయన కదా. ఇవాళ చట్టసభలు, అసెంబ్లీ, పార్లమెంటు వీటన్నిటి రూపకర్త అంబేద్కర్. ఈ ఓటు, ఎలక్షను ఇదంతా కూడా ప్రదాత అంబేద్కర్ కదా. అందుకని ఆయన ఒక ప్రత్యేక సెషన్స్ పెడితే దాన్ని బాయ్కాట్ చేశాడు ఈయన. ఎవరు? జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఆ సెషన్స్కి తాను వెళ్ళకపోవటమే కాకుండా ఎమ్మెల్యేలను కూడా వెళ్ళనీలా. అంబేద్కర్ పట్ల నిజంగా ఈయనకు ఉన్నటువంటి అభిప్రాయం మనం చూస్తే ఇవాళ కూడా ఈ విగ్రహాన్ని ఎందుకు పెట్టాడు? శాఖమూరులో రేపు అంబేద్కర్ స్మృతి వనం చేస్తే, చంద్రబాబు చెప్పిన చోటే దాన్ని అభివృద్ధి చేస్తే ఆయనకి అక్కడ పేరు వచ్చుద్దా అని ప్లేస్ మార్చేశాడు. ఇప్పుడు అదేగా ఇప్పుడు అసలు చావు ఏంటి? పోలవరం పూర్తి చేస్తే చంద్రబాబుకి పేరు వస్తుంది, అమరావతి పూర్తి చేస్తే చంద్రబాబుకి పేరు వస్తుందని అన్నిటిని నాశనానికి కంకణం కట్టుకున్న పరిస్థితుల్లో ఈ అంబేద్కర్ విగ్రహాన్ని ఏం చేశాడు? అక్కడ నాశనం చేశాడు శాఖమూరులో. ఇక్కడ స్వరాజ్ మైదాన్ అని చెప్పి విజయవాడ నడిబొడ్డున పుస్తక ఎగ్జిబిషన్లు, అక్కడ అందరూ ఒక 1000 మంది వ్యాపారస్తులు, చిన్న చిన్న చిరు ఉద్యోగుల తోపుడు బళ్ళు ఇవన్నీ ఉంటాయి. అక్కడ పెట్టాడు. అక్కడ పెట్టి వాళ్ళ పొట్ట కొట్టాడు. సరే, ఏదైనా అక్కడ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన చేసినా, దాన్ని ఒక టూరిజం పార్క్గా తీసుకున్నా, దాంట్లో అవినీతికి పాల్పడటం మరి ఘోరం కదా. ఆయన ప్రతి స్కీమ్లోనూ, ఆయన చేసే ప్రతి పనిలోనూ, చెప్పేదానిలో ప్రతి దాంట్లోనూ ఇల్లు పేదకి ఇల్లు అన్నాడు, అందులోనూ స్కామే. ఈరోజు మద్యం విషయంలో స్కాము, మైనింగ్ విషయంలో స్కాము, లిక్కర్ స్కాము, ఈ ఇసుక స్కాము, పోలవరం రివర్స్ టెండరింగ్లో కూడా స్కాము. అలా ఈయన చెప్పేదన్నింటిలోనూ స్కామ్లే కదండి. అరే, అంబేద్కర్ విగ్రహంలో స్కామ్ చేసిన పాలకుడిని మనం చూడాల. ఏంటంటే ఒకవైపేమో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేల గొంతుకు వస్తున్నాడు. ఇప్పుడు 4 లిస్టులు ఇచ్చాడు. ఇప్పుడు రేపటి ఎన్నికలకు అభ్యర్థులు 59 మందితో, అందుట్లో 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు లేపేశాడు. ఎవరికి? వీకర్ సెక్షన్స్ అన్నమాట. అంటే నీ సొంత సామాజిక వర్గం ఎమ్మెల్యేలను మార్చవా? వాళ్ళకి మొండి చేయి చూపించవా? వీళ్ళకే చేస్తావా? ఇప్పుడు ఎంఎస్ బాబు, జొన్నలగడ్డ పద్మావతి, అర్దర్, ఎలీజా, పార్థసారథి,
ఇప్పుడు ఇవాళ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కూడా రాజీనామా అంటున్నారు. ఆయన ఏం చేశాడు, ఆయన అసెంబ్లీ టికెట్ ఎవరికో ఇచ్చేసి ఆయన ఎంపీగా వేయమంటాడు. ఈ 4th ఫేజ్ లిస్ట్ వచ్చిన లిస్ట్ 9 మంది చూస్తే 8 మంది ఎస్సీలు, 8 మంది ఎస్సీలనే మార్చాడు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఆర్థికంగా బలపడకూడదు, ఈయన పెత్తందారి వ్యక్తులు ఉంటారు కదా అక్కడ కొంతమంది, వాళ్ళ చేతుల్లోంచి వీళ్ళు బయటికి వెళ్ళిపోయి ఇంకా బలంగా అయిన శక్తుల్లో అయిపోతారో, అందుకు నాలుగు అక్కడ ఇవ్వకూడదని సీట్లు ఎలా పడితే అలా షఫిల్ చేసి పడేయాడు. ఈయన మేనమా ఉన్నాడు రవీంద్రనాథ్ రెడ్డి, కమలాపురంలో 2300 ఓట్లతో గెలిచాడు. ఆయన్ని తీసేయడా? ఇప్పుడు ఆయన కూడా పిలిపించాలి కదా, తాడేపల్లి నీకు టికెట్ లేదని చెప్పాలి కదా. 703 ఓట్లతో గెలిచాడు భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి, 703. ఆ వేవ్లో అయిన వాళ్ళు కూడా ఇలాగ కానీ వేరే కులాల వాళ్ళు అంటే చులకన భావన. అంటే వాళ్ళకి ఇప్పుడు చెట్ల జగ్గిరెడ్డిని పిలిచి మరి టికెట్ లేదని చెప్పచ్చు కదా. ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డిని పిలిపించి నీకు టికెట్ మార్చేయచ్చు కదా. అంటే నీ వాళ్ళకు ఒక న్యాయమును బీసీ ఎస్సీ ఎస్టీలకు ఒక న్యాయమా? ఉండవల్లి శ్రీదేవి, జొన్నలగడ్డ పద్మావతి, ఎంఎస్ బాబు వీళ్ళే దొరికారా ఇతనికి తీసేయటానికి మార్చడానికి? నీ నారాయణ గారు కూడా రాజీనామా చేస్తానంటున్నారు కదా, టాక్ వస్తుంది. నీ మీద తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో నువ్వు తెచ్చుకున్నావు. నీ మీద నువ్వు తెచ్చుకున్నట్టు వ్యతిరేకతకి వాళ్ళని బలి చేస్తున్నావు, బలి పశువులుగా మారుస్తున్నావు అన్నమాట. వాళ్ళ గొంతులు కోస్తూ అంబేద్కర్ విగ్రహాన్ని నువ్వు 125 అడుగులు ఎత్తున లేపితే అంబేద్కర్ ఆత్మ ఘోషించదా? ఇప్పుడు 125 అడుగులు, 5 అడుగులు ఒక ఫోటో చొప్పున పెట్టు. ఏది పార్థసారథి ఫోటో, ఎలీజా, అర్దర్, పద్మావతి, ఎంఎస్ బాబు వీళ్ళ ఫోటోలు 125 అడుగులు ఎత్తున పెడితే నీకు కూడా సంతృప్తి. నాయకుల గురించి మాట్లాడుతున్నారు. 188 మంది మీద దాడులు జరిగాయి దళితుల మీద. ఈ యొక్క 5 సంవత్సరాల్లో 188 మంది మీద దాడులు చేశాడు. మనకు తెలియదా, మన కళ్ళ ముందు. అంటే 125 మందిని చంపేశాడు. బీసీలు 30, వాళ్ళొక 30, వీళ్ళొక 20, వాళ్ళొక 30. 125 అడుగులు సరిపోతుందా? నీ పాపం కడుక్కుపోయినట్లేనా? 125 స్కీములు రద్దు చేశాడు సుబ్బు. బీసీలై 30 స్కీములు, ఎస్సీలై 30 స్కీములు, ఎస్టీలై ఒక 30 స్కీములు, ముస్లింలై ఒక 30 స్కీములు, ఇట్లా 125 వెల్ఫేర్ స్కీములు రద్దు. అన్న క్యాంటీన్లు ఇవన్నీ ఉన్నాయి కదా, పండుగ కానుకలు, ఆదరణ, 125 స్కీములు రద్దు చేశాను కాబట్టి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టే లెవెల్ అయిపోయిందా? అంటే ఇప్పుడు ఎలా ఉందంటే హంతకుడే సంతాప సభ పెట్టడం. అవును. అంటే వాళ్ళ భాషలో మనం మాట్లాడాలంటే నువ్వే హత్య చేసి, నువ్వే సంతాప సభ పెట్టి, నువ్వే సానుభూతి కన్నీరు కారుస్తుంటే జనం వెర్రి వెంగళపల్ల, జనం ముందు నువ్వు జగ్లరీనా? నీ ఆటలు జనం ముందా? హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేస్తే ఎలా? ఒకవైపేమో బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింల మీద దమనకాండ. డాక్టర్ సుధాకర్ ఫోటో పెడతావా ఈ 125 అడుగులు ఎత్తున? ఇప్పుడు పెట్టండి డాక్టర్ సుధాకర్, డాక్టర్ అచ్చెన్న, వరప్రసాదు, శ్రీకాంత్, అబ్దుల్ సలాం వీళ్ళ ఫోటోలతో దాన్ని అలంకరించు. శిరోముండనాలు సుబ్బు, సజీవ దహనాలు, గ్యాంగ్ రేపులు, అసైన్మెంట్ ల్యాండ్లు నువ్వు దగ్గర దగ్గర 1000 ఎకరాలు లాగేసుకున్నాడు. దానికి అమ్ముకోవచ్చు అంటే అసైన్మెంట్ భూమి అమ్ముకోవచ్చు అని, అసైన్డ్ భూములు అమ్ముకోవచ్చు అని ఒక జీవో తెచ్చేసి అమ్ముకుని సంబంధించిన మనుషులు రాయించేసుకుని అమ్మేసుకున్నారు. దళిత మహిళలు పురుగు మందు డబ్బాలు పట్టుకుని వాళ్ళకున్న భూమి కాపాడుకోవాలా? వాళ్ళకి ఎంత ఉంటుంది? 20 సెంట్ ఉంటుంది, 30 సెంట్ ఉంటుంది, ఎకరం ఉంటుంది. అది కూడా నువ్వు గుంజుకుంటున్నావంటే వాళ్ళు పురుగు మందు డబ్బాలు పెట్టుకుని మీరు నా భూమి జోలికి వస్తే నేను తాగుతా అంటారు. ఇదే పరిస్థితి. ప్రాణాలు పణంగా పెట్టి భూములు కాపాడుకోవటం, ఇళ్ళు కాపాడుకోవటం. అరే తోటలు నరికేశారు, గ్రామ బహిష్కారాలు చేశారు ముస్లింలను పల్నాడులో. దానికోసం బయలుదేరిన చంద్రబాబుని ఇంటి గేటు తాళ్ళేసి కట్టేశాడు. మాజీ ముఖ్యమంత్రి ఇళ్ళ గేటు తాళ్ళేసి కట్టేయటం అంబేద్కర్ హ్యాపీయా? ఇక కేసీఆర్ గారికి పోటీగా ఏదో కేసీఆర్ గారు కట్టేశారు కాబట్టి ఈయన ఒటౌట్ని పూర్తి చేశాడు కానివ్వండి, లేకపోతే అది కూడా చేయకపోదు నా అంచనా ప్రకారం. అంటే తోటాడు తొడగోసుకుంటే నువ్వు మెడగోసుకుంటావా? మరి తప్పదుగా, మరి ఇక్కడ డిమాండ్స్ వస్తాయి కదా. నువ్వు కేసీఆర్ 9 మందిని మార్చాడంట సుబ్బు, 7గురు గెలిచాడంట. ఆయన 9 మందిని మార్చారు, 7గురు గెలిచారు కాబట్టి నేను 90 మందిని మారుస్తా, 70 గెలుస్తారా? అంటే 0 పెట్టాడు, అటు ఒక 0 ఇటు ఒక 0.
అందుకేగా అంది తోటాడు తొడగోసుకుంటే నువ్వు మెడగోసుకుంటావా అని అడిగిందంటే. ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తన గుంత తనే దవ్వుకున్నాడని మనం మొదటే చెప్పాం.